అయితే ఈ 100వ సినిమా తారక ప్రభు ఫిల్మ్స్ బ్యానర్ మీద చేద్దాం అని చెప్పి అనుకున్నారు దాసనారాయణరావు. కొత్త నటీనటులు అయితే కంఫర్టబుల్ గా ఉంటుంది, సినిమా తీద్దాం అని చెప్పి అనుకున్నారు. కారణం ఏంటంటే ఈ సినిమా 1988 లో స్టార్ట్ అయిందండి. ఈ కథ ఇదంతా కూడా 1988 వచ్చేప్పటికి ఎక్కువగా రెగ్యులర్ గా సినిమా తీసే అక్కినేని నాగేశ్వరరావు ఓల్డేజ్ లోకి వెళ్ళిపోయారు. అలాగే అప్పటికి కొంత అభిప్రాయ భేదాలు అక్కినేని నాగేశ్వరరావుతో దాసనారాయణకి వచ్చేస్తున్నాయి. అది పూర్తిగా బహిర్గతం కాలేదు. కానీ ఎన్టీ రామారావు ఏమో రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. కృష్ణ ఆ టైంకి వచ్చేప్పటికి ఆయన నట జీవితం సూపర్ స్టార్ గా ఉండేటువంటి పరిస్థితి లేదు. కొన్ని ఫెయిల్యూర్స్ బాగా ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆయన్ని పక్కకు పెట్టాల్సి వచ్చింది. సో సోన్ బాబు అప్పటికి రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేసారు. ఆయన కూడా తీసుకునే అవకాశం లేదు. అప్పుడు ఎవరు అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు సరే తారక ప్రభు అయితే కష్టం, మనం ఈ ప్రొడక్షన్ కాస్ట్ అది చేయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి చిరంజీవి అయితే వడ్డే కిషోర్ అయితే బాగుంటుందని చెప్పి, వడ్డే కిషోర్ యాక్చువల్గా దాసనారాయణకి మంచి మిత్రుడు.